Hello friends, welcome to GK. Analysis నాది, డెసిషన్ మీది. లెట్స్ బిల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టుగెదర్. ఈ వీడియోలో చెప్పుకునేది మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. ఈ వీడియోలో ఒక యూనిక్ టెక్ స్టాక్ అయిన తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. మనందరూ తెలిసిందే, ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. క్లౌడ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ లో వర్క్ చేసే ఈ కంపెనీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ నే కాదండి, ట్రేడర్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది డ్యూ టు ఇట్స్ రీసెంట్ బౌన్స్ బ్యాక్ అండ్ వాల్యుయేషన్స్. లెట్స్ explore the company business, financials, pros and cons, and finally our investment view along with the swing and positional trading strategies. Tanla Platform Limited ఒక ఇండియన్ క్లౌడ్ కమ్యూనికేషన్ కంపెనీ అండి. ఇది CPaaS అంటే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ సెగ్మెంట్ లో సర్వీసెస్ ఇస్తుంది. అంటే ఓటీపీ మెసేజెస్, అలర్ట్స్, సెక్యూర్ మెసేజెస్ ఫర్ బ్యాంక్స్, టెలికాం కమ్యూనికేషన్స్ కంపెనీస్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఎక్సెట్రా. ఇది డెవలప్ చేసిన ప్లాట్ఫామ్స్ లైక్ ట్రూ బ్లాక్, ఇది SMSS ఫ్రాడ్ ఫిల్టరింగ్ సిస్టమ్ ని ఉపయోగపడుతుంది. అండ్ వైజ్లీ అనే ప్రొడక్ట్ అండి, బ్లాక్ చైన్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ఆర్ ఇండస్ట్రీ లీడింగ్ సొల్యూషన్ ప్రొడక్ట్స్ అండి. తాన్లా ప్లాట్ఫామ్స్ కీ ఫైనాన్షియల్ హైలైట్స్ కనుక ఒకసారి మనం చూస్తే, మార్కెట్ క్యాపిటలైజేషన్ 9064 crore, కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 673 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై 990, 52 వీక్స్ లో 409 రూపీస్, బుక్ వాల్యూ 168 రూపీస్, ఇంట్రిన్సిక్ వాల్యూ 916 రూపీస్. ఇది అండర్లైన్ చేసుకోండి. స్టాక్ PE 18.7 ఉంది, ఇండస్ట్రీ PE అయితే 51.3 ఉంది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎర్నింగ్ పర్ షేర్ 36 రూపీస్ అండి. ప్రాఫిట్ గ్రోత్ ఇది కొంచెం బాగా నెగటివ్, గుర్తుపెట్టుకోండి. 12.6%, సేల్స్ గ్రోత్ లో 1.18%, ROCE 29.2%, ROE 24.1%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16.4%, నెట్ ప్రాఫిట్ 484 crore, ఎంటర్ప్రైజ్ వాల్యూ 8247 crores, డెట్ అయితే 64 crores, క్రెడిట్ షేర్స్ 0, డివిడెండ్ ఈల్డ్ 1.79%, పబ్లిక్ హోల్డింగ్ 46%, ప్రమోటర్ హోల్డింగ్ 45.5%, FIS దగ్గర 7.31% ఉంది, DIS దగ్గర 0.94%, కంటిన్యూసీ లైబిలిటీస్ 345 crores. ఇది అండర్లైన్ చేసుకోండి. కంపెనీ రిజర్వ్లు 2255 crores అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే 120 crores అండ్ 52 వీక్స్ అయినండి స్టాక్ 32% డౌన్ అయి ఉంది. ఫ్రెండ్స్, తాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ క్లౌడ్ కమ్యూనికేషన్ రంగంలో వర్క్ చేస్తున్న ఒక ట్రస్టెడ్ కంపెనీ మాట్లాడుకున్నా కదా. దీని ఫైనాన్షియల్స్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. మొదటిగా ROCE 29.2% అండ్ ROE 24.1% ఉండటం అంటే ఈ కంపెనీ తన మూలధనాన్ని చాలా ఎఫిషియెంట్ గా వాడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా కంపెనీలు సాధించలేవండి. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, కేవలం జస్ట్ 64 crores మాత్రమే ఉంది. అది కూడా మేనేజబుల్, పైగా ప్లెడ్జ్డ్ షేర్స్ 0% అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక సేఫ్టీ లాంటిది అనమాట. ప్రస్తుతం కంపెనీ షేర్ 673 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ దీని ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత ఉంది, మనం చెప్పినట్టుగా 916 రూపీస్ అంటే అంటే దీని అసలైన విలువ కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే అండర్ వాల్యూడ్ జోన్ లో ఉంది, రీ రేటింగ్ పాసిబిలిటీ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎర్నింగ్ పర్ షేర్ 36 గా ఉండటం వల్ల పర్ షేర్ ఎర్నింగ్ పై స్ట్రాంగ్ విజిబిలిటీ ఉంది. ఇంతకంటే బాగుండే విషయం ఏంటంటే ఇది కన్సిస్టెంట్ డివిడెండ్ ప్లేయర్ కూడా అండి. 1.79% డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది. ఇన్కమ్ ప్లస్ స్టెబిలిటీ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మరో హైలైట్ ఏంటంటే తాన్లాకు ఉన్న ప్రొప్రైటరీ ప్లాట్ఫామ్స్ లైక్ ట్రూ బ్లాక్ అనే స్పామ్ మెసేజ్ బ్లాకర్ అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వైజ్లీ అనే బ్లాక్ చైన్ బేస్డ్ సెక్యూర్ మెసేజింగ్ సిస్టమ్. ఇవి ఇండస్ట్రీలో ఈ కంపెనీని యూనిక్ గా తీసుకొచ్చాయి. ఇలాంటి మోట్ ఉన్న కంపెనీలే చాలా రేర్. చివరగా ప్రమోటర్ హోల్డింగ్ 45.5%, పబ్లిక్ దగ్గర 46% ఉండటం ఇన్వెస్టర్స్ ట్రస్ట్ కు ఒక బలమైన ఇండికేషన్ గా చెప్పుకోవచ్చు. కానీ తాన్లా విషయంలో మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ ని గమనించినప్పుడు ఇవన్నీ చూసి బానే ఉన్న మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. ఇవి తెలుసుకొని మనం కన్జర్వేటివ్ అప్రోచ్ తీసుకోవడం మంచిది. మొదటిగా ఈ కంపెనీకి ప్రాఫిట్ గ్రోత్ గత ఏడాది -12.6% గా కనిపించింది. అంటే పెర్ఫార్మెన్స్ లో స్లో డౌన్ ఉన్నట్టే కదా. అంతేకాదు స్లో గ్రోత్ కూడా కేవలం 1.18% మాత్రమే ఉంది. ఇది టాప్ లైన్ మొమెంటం లో స్లోనెస్ ని చూపిస్తుంది. ఇంకొక కన్సర్న్ ఏంటంటే FIS ఓకే 7.3% అండ్ DIS మాత్రం 0.94% మాత్రమే ఉంది. అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంకా రావట్లేదు అనమాట. అంటే DIS వైజ్ గా ఇది షార్ట్ టర్మ్ పెర్ఫార్మెన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించచ్చు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫ్రెండ్స్, FIS దగ్గర 7.3% ఉండడం వల్ల హైట్ అండ్ యాక్టివిటీ ఉంటుంది. FIS అవసరం అనుకుంటే లోడ్ చేస్తారు, వెంటనే అవసరం అనుకుంటే అన్లోడ్ చేస్తారు. ఒక హైట్ అండ్ యాక్టివిటీ కనిపించవచ్చు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపెనీకి 345 crores కంటిన్యూసీ లైబిలిటీస్ కనపడుతున్నాయి. ఇవి అన్ఎక్స్పెక్టెడ్ గా బర్డెన్ అయ్యే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ సడన్ గా రియలైజ్ అయితే. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇవన్నీ కంటే ముందుగా CPaaS సెక్టార్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువ అండి. ఇది ఒక కమోడిటైజ్డ్ స్పేస్, అంటే ప్రైసింగ్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి డైరెక్ట్ గా వేరే ప్రొడక్ట్ కనుక ఎవరైనా తయారు చేసి మార్కెట్ లోకి వచ్చేసారనుకోండి, డైరెక్ట్ గా మన కంపెనీ మీద ఇంపాక్ట్ రావచ్చు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించే కాకుండా మనం స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడ్స్ టెక్నికల్ వ్యూ కూడా మాట్లాడుకుందాం అండి. ఇప్పుడున్న బేస్ లెవెల్ 635 దగ్గర నుండి బలంగా బౌన్స్ అయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? బై చేయాలా
చేయాలా, సెల్ చేయాలా, బై చేస్తే సెల్ చేస్తే అప్ సైడ్ టార్గెట్ ఏంది, లేదా సెల్ చేస్తే డౌన్ సైడ్ టార్గెట్ ఏంటి, అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, మెయిన్ గా మూవింగ్ యావరేజెస్, సూపర్ ట్రెండ్ లెవెల్ అండ్ MACD, RSI, స్టోకాలిసిస్ ని గమనిస్తే మనకు అర్థమవుతుంది ఎంట్రీ 685 పైన ఉంటే కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నాం. మొదటి టార్గెట్ 720, సెకండ్ టార్గెట్ 765 అండ్ ఫైనల్ గా 800 వరకు రావచ్చు అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా స్వింగ్ ట్రేడింగ్ టు పొజిషనల్ ట్రేడింగ్ అంటే 1 to 3 months లో అచీవ్ అవడానికి అవకాశం ఉందండి. అండ్ నెక్స్ట్ ఇఫ్ గనక మనం 685 ఎబో గనక పొజిషన్ తీసుకుంటే దీనికి 655 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నాం. అండ్ అదే విధంగా ఒకవేళ స్టాక్ గనక 635 కింద గనక ట్రేడ్ అవుతుంటే ఇది ట్రేడర్స్ కి మాత్రమేనండి. సో 635 కింద షార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 600 అండ్ సెకండ్ టార్గెట్ 570. దీనికి స్టాప్ లాస్ 660 గా పెట్టుకోవాలి. సపోర్ట్ బ్రేక్ అయినప్పుడే డౌన్ ఫాల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి డే ట్రేడర్స్ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అండ్ గుర్తుపెట్టుకోండి, 685 పైన క్లోజ్ అయితేనే బై చేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ సెటప్ లో 685 పై మనం బై చేసుకోవటం, 635 కింద ఉంటే సెల్ చేయడం అనే రెండు స్ట్రాంగ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు మీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ కి అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోండి. ట్రేడర్స్ ముఖ్యంగా స్టాప్ లాస్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలనుకోండి. అదే విధంగా స్టాప్ లాస్ ఒకటే పెట్టడం కాదు, క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా అవసరం. కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలి. రిస్క్ మేనేజ్మెంట్ కనుక తెలుసుకోకపోతే ట్రేడింగ్ అనేది చేయొద్దండి. రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ చేస్తేనే మనం ట్రేడింగ్ సక్సెస్ అవుతాం. మనందరూ తెలిసిందే, ఇప్పుడు మార్కెట్ అంతా కూడా ఆల్గో లెవెల్లో ట్రేడ్ అవుతుంది. మనం మాన్యువల్ గా ఆర్డర్స్ పెడుతూ ఉంటాం. అవతల వైపు వాళ్ళు హై కంప్యూటర్స్ ను ఉపయోగించి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి మనం దోపిడీకి గురే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్ గా రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, స్టాప్ లాస్, టార్గెట్స్, ట్రేడ్ ప్రాసెస్ మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ లోకి ముందుకు వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ వ్యూలో చూస్తే తాన్లా ప్లాట్ఫామ్స్ అనేది స్ట్రాంగ్ బేస్, లో డెట్, యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ. కానీ గ్రోత్, కన్సిస్టెన్సీ, ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ లైక్ DAS ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది. ఫ్రెండ్లీగా చెప్పాలంటే ఇది ఒక వెయిట్ అండ్ అక్యూములేట్ ఆన్ టిప్స్ టైప్ స్టాక్ అండి. లాంగ్ టర్మ్ విజన్ ఉంటే SIP మోడ్ లో కన్సిడర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు తాన్లా ప్లాట్ఫామ్ విషయాలండి. ఫ్రెండ్స్, మీరు తాన్లాలో ఇన్వెస్ట్మెంట్ గా చేయాలనుకుంటే, లేదా ఆల్రెడీ చేస్తుంటే గనక, లేదా ట్రేడర్ గా లాంగ్ వెళ్తారా లేదా షార్ట్ ప్లాన్ చేసుకుంటున్నారా అనేది కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ వేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.